నమస్కారం రాజలక్ష్మి గారు. నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు టూర్‌కెళ్ళే ముందు ఏది అరెస్ట్‌కి ఆయన టూరు ఎళ్ళే ముందు లాస్ట్ మీటింగ్ మీరే అనుకుంటా. హ్మ్. అవును. మీరు ఎదురు రావటం వల్ల ఎ జరిగిందనుకోవాలా? వేరే ఏంది? అంటే ఆ! అలాగే బాధపడ్డాను గూడా అండి నేను. ఆ! ఏంటి వారంటే నాకు చాలా అభిమానం. ఓకే. ఇప్పుడు గత 96 నుంచి తెలుసు నాకు. ఆ! 96 నుంచి బాబు గారు. హ్మ్. ఫస్ట్ ఆయన రావాలి రెవెన్యూ మినిస్టర్‌గా ఉన్నప్పుడు గూడా వారిని కలవడం జరిగింది నేను రామారావు గారు ఉన్నప్పుడే. హ్మ్. ఆయన ఛాంబర్ అంతా కూడా కట్టించుకుంటున్నారు అప్పుడు నేను వెళ్ళినప్పుడు. అందరూ తిరుపతి ఎడుతున్నామమ్మా మళ్ళీ ఇంకోసారి వస్తా అన్నారు. ఎందుకో ఆయనంటే ఒక ప్రత్యేక అభిమానం. అలా మాకు ఆయనతో పరిచయం ఏర్పడి అక్కినేని నాగేశ్వరరావు గారంటే ప్రోగ్రామ్స్ అవి చేస్తుంటాను. కల్చరల్, సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్‌లో ఉన్నా కాబట్టి సో మెనీ ప్రోగ్రామ్స్ 1000 ప్రోగ్రామ్లు దాకా చేశాం. అలాగే ప్రత్యేకంగా ఒక పెద్ద ఫంక్షన్‌కి మాత్రం బాబు గారు ఎప్పుడు వచ్చేవారు. మాకు 5, 6 సార్లు ముఖ్య అతిథిగా విచ్చేసేవారు. సుబ్బరామిరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, నాగేశ్వరరావు గారు, నారాయణ రెడ్డి గారు వీళ్ళతో కొంచెం ఒక పెద్ద వేదిక అండి రవీంద్ర భారతిలో. వారు ముఖ్య అతిథిగా వచ్చి అనేక మంది యాక్టర్స్‌కి అంటే హీరోయిన్స్‌కి, హీరోస్‌కి అచీవ్‌మెంట్ అవార్డ్ ఇచ్చేవాళ్ళం. దానికి వారు ఇచ్చేవారు. అలా వారంటే నాకు ఒక మంచి అభిప్రాయం. తర్వాత 99లో నేను వారితో పాటు విజయ రామారావు గారితో గెలిపించాలని క్యాంపెయినింగ్ అవి చేశా. ఖైరతాబాదు, కుక్కడపల్లి అక్కడి దాకా వెళ్ళి మేమంతా ఒక టీమ్‌గా మా మెంబర్స్ అందరూ కూడా అండి అప్పుడు. అప్పుడు బీజేపీతో పొత్తు. అటు దత్తాత్రేయ గారు నిలబడ్డారు ఎంపీగా. విజయ రామారావు గారు అసెంబ్లీకి. అలా వాళ్ళిద్దరిని కూడా గెలిపించడం జరిగింది. ఆ ఇంట్రెస్ట్ అది ఉండేది. ఎప్పుడు వెడుతూ ఉండేవాళ్ళం. పార్టీ ఆఫీస్‌కి కూడా పిలిచేవారు. పిఎన్‌వి ప్రసాద్ గారిని, జనార్దన్ గారున్నారిప్పుడు. వాళ్ళు రమ్మనమంటే బాబు గారు బయలుదేరేటప్పుడు హారతి ఇవ్వడం. వాళ్ళంతా కూడా ఒక ఫ్యామిలీలా ఉండేవాళ్ళం అండి అందరం కూడా. ఎప్పుడు పిలిస్తే వెళ్ళడం ఒక ఇంట్రెస్ట్ మన ఇంట్లో ఒక పెద్దన్నకి జరుగుతున్న ఫంక్షన్‌గా భావించి వారంటే అంత అభిమానం పెంచుకున్నాం. బాబుగారు బయటికెళ్ళేటప్పుడు ఆ కారుకి దిష్టి తీసి, ఆయనకి దిష్టి తీసి అలాగా ఆశీర్వదించి పంపేవాళ్ళం. దిగ్విజయంగా ఆయన గెలవడం ఎంతో ప్రశంసలు అందుకున్నారు. నన్ను కూడా అందరూ కూడా బాబుగారికి ఇది చేసావా, వెళ్ళావు కలుస్తున్నామని నాకు కూడా ఎంతో పేరొచ్చిందండి. వారి మూలంగానే మా అసోసియేషన్ కూడా ముందుకెళ్ళింది. ఆ తరుణంలో జరుగుతూ ఉంటే ఇంకా తెలంగాణ ఇది విడిపోయారు కదా! విడిపోయినప్పుడు ఇంకా బాబు గారిని మళ్ళీ నేను ఎక్కువ కలవడం కుదరలా. ఏదో కొన్ని వాసా ప్రభావతి గారికి అక్కడ మన అవార్డ్స్ ఇచ్చేవారు కదా! అక్కడికెళ్ళినా కూడా ఆయన చక్కగా ఇక్కడేం చేశారో హైదరాబాద్‌లో అక్కడ కూడా కళారత్న అవార్డ్స్ ఇచ్చేవారు. ఇచ్చేప్పుడు సాహితీవేత్తలను కూడా ఆయన చాలా గౌరవిస్తారండి. అందరిని కూడా గౌరవించడంలో ఏం తక్కువుండదు. అప్పుడు ఉగాది పురస్కారాలు పెడితే ఏప్రిల్‌లో వెళ్ళాం. ఆవిడ వెళ్ళాను. వాళ్ళందరూ కూడా బుద్ధప్రసాద్, మురళీమోహన్ గారు వీళ్ళంతా బాగా తెలిసాడు నాకు. అందులో ఒక ఫ్యామిలీని చూస్తున్నట్టు అనిపిస్తుంది వాళ్ళందరిని చూస్తే. ఆవిడకి అవార్డ్ ఇప్పించా 18లో వచ్చాము. సరే 19లో ప్రాబ్లమ్ అయింది కదా! ఇంక మళ్ళీ నేను ఆయన్ని ఎక్కువ కలవలేదు. బట్ ఎప్పుడైనా పిఏలు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. ఇక్కడ ట్రస్ట్ కడుతూ ఉంటాను. ఆ రీతిలోనే సరే 100వ సంవత్సరం అక్కినేని నాగేశ్వరరావు గారికది బర్త్‌డేకి పిలవడానికి వెళ్ళానండి ఇక్కడ ఆఫీస్‌కి. ఆఫీస్‌కి రాజగోపాల్ గారు పిఏ ఉన్నాడు. జనార్దన్ గారు నాకు అపాయింట్‌మెంట్ రండమ్మా మీరు ఒక 5 నిమిషాలు ఇస్తారా? ఆయన క్యాంపెయినింగ్‌కి వెళ్ళిపోతున్నారు. టైం లేదు 10 గంటలకల్లా వచ్చేయండి అన్నారు. ఆ రోజు 10కి వెళ్ళానండి. ఆయన పాపం వెళ్ళిపోతూనే కలిసారు. ఎవ్వరు లేరు ఆవేళ నేను ఒక్కదాన్నే. వెళ్ళి బాబుగారు ఇలా 100వ సంవత్సరం చేస్తున్నా ఎన్నో కార్యక్రమాలకి మీరు నాగేశ్వరరావు గారు ఉన్నప్పటి నుంచి మీరొచ్చారు. సంస్థ ఎదిగింది. మీరు రావాలంటే ఆయన అన్నారు, "ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తిరుగుతున్నాను కదమ్మా ఇప్పుడు పార్టీ పరంగాను. అస్సలు ఖాళీ లేదు ఎక్కడాను. అలాంటిది ఏదైనా ఉంటే గనుక రాగలిగితే చెప్తాలే" అన్నారు. అంటే సర్లేండి నన్ను ఇంక ఆయన వెళ్ళిపోతున్నారు చాలా అప్పటికే. అలాగే బాబుగారు అదే మిమ్మల్ని కలిసినట్టు ఉంటుంది కూడా అని ఒకసారి వచ్చా నేను. వెళ్ళిరండి అని చెప్పేసి ఇంకెక్కువ ఏం మాట్లాడలేదండి. వేరే ఏమి కూడా మాట్లాడడానికి కూడా టైం లేదు. సరే వెళ్ళమ్మా మళ్ళీ కలుద్దాంలే అన్నారు. ఆయన వెళ్ళిపోయారు. నేను అప్పుడే బయలుదేరిపోయా. ఇంకెవ్వరు లేరండి అక్కడ. సరే 4 రోజులకి మనకి న్యూస్ తెలిసింది. టీవీలో చూసేసరికి ఎప్పుడు నేను ఏబీఎన్ ఫాలో అవుతానండి ఛానల్‌ని. డిబేట్లు అన్నీ చూస్తా. న్యూస్‌లు మొత్తం అదే పెడతా. నేను హైదరాబాద్‌లో ఉన్నా కూడా ఆంధ్రాలో ఏం జరుగుతుందో ఎక్కువ చూస్తా. అలాగా త న్యూస్ చూసాను చాలా దిగ్భ్రాంతికి లోనైపోయాను నేనైతే. ఏడ్చేశానండి. ఏమిటి ఈయన్ని అరెస్ట్ చేయడం ఏంటి? ఈయనెలా అసలు అలాంటి పనులు చెయ్యరు. ఇలా దొరకడం ఏంటి? ఆయన పాపం
ఏం కర్మ, నేను ఏదైనా ఆయనకి చాలా ఫీల్ అయ్యానండి గారు ఆ రోజు. నేను ఎదురెళ్ళానని ఇదయిందా, నాది అశుభం అయిందా అని బాధపడి ఏడ్చారండి. చాలా ఏడ్చా. మా వారితో కూడా చెప్పా. మా మెంబర్స్ అందరూ కూడా చచ్చా అదేం కాదు, వాడు దుర్మార్గుడు, అందుకనే ఆయన్ని ఏదో ఒకటి చెయ్యాలి. తను జైలుకి వెళ్ళాడు కదా ఏదో విధంగా, ఆ పోలీసులు వీళ్ళందరూ ఆయన చేతిలో ఉన్నారు కాబట్టి, మన జగన్ చేతిలో, అందుకని ఆయన వెళ్ళవలసి వచ్చింది. కానీ లేకపోతే ఆయన వెళ్ళడం ఏంటి, అందరూ నాకు ఓదార్చారు. అయిపోయింది. కాలక్రమేణంలో నిజంగా రాజమండ్రి జైలుకి కూడా వెళదామని అనుకున్నాను, వెళ్ళలేకపోయా. చాలా బాధపడ్డా నేను. కాకపోతే ఈలోపు అదే, మనం ఒకటి తెలిస్తే భగవంతుడు ఒకటి తలుస్తాడంటారు కదండి. ఆ విధంగా జగన్ ఏ విధంగా ఆయన్ని మట్టుబట్టించాలి, బయటకు రాకుండా నేనే గెలవాలి. లోపల పడేశాడు అనుకోండి 2 ఏళ్ళు, ఎలక్షన్స్ అయిపోతాయి. మిగతా లోకేష్ ఏం చేయలేడు, అచ్చెన్నాయుడు ఏం చేయలేడు. అచ్చెన్నాయుడిని కూడా ఇబ్బంది పెట్టేశాడు కదా. అందుకని మనమే రాజ్యం వెళ్ళొచ్చు అనుకున్నాడు. కానీ భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు కదా, ఎన్ని అరాచకాలు చేసినా కూడా. అలా జైల్లో ఆయన ఉండడం, ఆయనకి దోమలు కుట్టాయంటే వీళ్ళు అవహేళనగా మాట్లాడడం ప్రతి విషయానికి, ఏసీ పెట్టకుండా, అలాంటివన్నీ ఆయన చేసినప్పుడు చాలా బాధ అనిపించిందండి. ఎలాగా ఈయన గెలవాలి, దేవుడా దేవుడా. నేను రోజు భగవంతుడికి మొక్కని రోజు లేదని నేను భగవద్గీత చదువుతా. ఆ చదివేటప్పుడు కూడా బాబు గారికి ఆయనకి ఏ ఇబ్బంది ఉండకూడదు, ఆయన ఎవరికీ అన్యాయం చేయలేదు, అన్నీ డెవలప్ చేశారు, హైదరాబాద్ తీర్చిదిద్దారు ఇంత అందంగా సుందరవదంగా. పాపం సపరేట్ చేస్తారన్నా కూడా ఆయన ఏం మాట్లాడాల, అక్కడికి ఇక్కడికి అన్నీ కల్పిస్తే ప్రాబ్లం లేదని ముక్కన్నారు. వద్దు ఆంధ్ర సపరేట్ చేయొద్దు, కలిసి ఉందని కూడా అలా, పోలే వాళ్ళు అలా కోరుకుంటే ఉండని, ఈ మా ఆంధ్రాకు కూడా నిధులు కేటాయిస్తే ప్రాబ్లం ఏముండదని ముక్క అన్నారు. ఆయన దేనికి వ్యతిరేకం అవ్వలేదు అప్పుడు కూడా. ఇలాంటి ఆయనకి ఇలాంటి దుస్థితి వచ్చింది ఏమిటని చాలా ఫీల్ అయ్యానండి. తర్వాత కాలక్రమేణలో ఆయనకి ఎలాగైతేనే మొత్తానికి బయటకు వచ్చారు ఆయన బెయిల్ మీద. బట్ రాగానే వాడు ఎన్ని విధాలా మీకు తెలుసు కదా, ఎన్ని విధాల ప్రయత్నించారో బయటకు రాకుండా, అంతా ప్రయత్నించారండి. ప్రతి వాళ్ళు అవహేళన చేశారు. అవన్నీ చూసి ఆయన బయటకు వచ్చాక నేను చాలా సంతోషపడ్డానండి. రాగానే అసలు ఆయనను తీసుకెళ్ళే ఇది రిసీవ్ చేసుకున్న వాళ్ళు అసలు ఆ జైలు నుంచి బయటకు వస్తుంటే మనం కళ్ళతో చూసాం. అంతకుముందు వీటన్నిటికీ కాకుండా ముందు అసలు మన పవన్ కళ్యాణ్ చేసిన పని చాలా హర్షించదగ్గవలసిన విషయం అండి. ఆయన గురించి లోపలికి వెళ్ళి అతను బాధపడి చాలామంది ఏడ్చాడు కూడా. అతను కూడా తెలిసింది నాకంటే, ఇంత సీనియర్ వ్యక్తిని, 40 ఏళ్ళు ఆయన పరిపాలించిన వ్యక్తిని ఇలా పెట్టారని చెప్పి ఆవిడ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అసలు ఇంకా తిరుగులేదనుకున్నానండి నేనైతే. అలాగే అందరూ కూడా అదే అనుకున్నారు. తప్పకుండా బాబు గారు మళ్ళీ పుంజుకుంటారు, అన్నీ అవుతాయనుకున్నాం. ఆయన నెగ్గడం వెనుక చాలామంది కష్టాలు ఉన్నాయండి, మామూలు కాదు. అందరూ కలిసి ఈ దుర్మార్గుడిని ఆట పట్టించాలి, వీడిని ఎలాగైనా వదిలించుకోవాలనే ఉద్దేశాన్ని ప్రతి ఒక్కళ్ళు వచ్చారండి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆయన్ని గెలిపించడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా మా అబ్బాయి కూడా అమెరికాలో ఉంటాడండి. ఎన్ఆర్ఐస్ అందరు కూడా ఇక్కడ ఫండ్ పంపడం, వాళ్ళందరూ నార్త్ కేరళ నుంచి కూడా తెలుగు వాళ్ళందరూ వచ్చారండి, డల్లాస్ నుంచి వాళ్ళంతా కూడా. వాళ్ళు మాట్లాడిన ఇంటర్వ్యూలు కూడా మీరు చూసే ఉంటారు. ఇంకనే అనుకున్నా వీళ్ళ పని అయిపోతుందిలే అని. అసలు 3 ఎలక్షన్స్ ముందర ఎంతమంది వచ్చారు చూసారు కదా. సిబిఎన్ గెలవాలి, సిబిఎన్ గారు న్యాయం జరగాలి అని వాళ్ళు అప్పుడే ఈ పతనం మొదలైపోయిందండి. ఎంత ఇదిగా పిల్లలు చేశారండి సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా, మా మేనళ్ళు మా మేనకోడళ్ళు చాలామంది ఉన్నారు. మేము గట్టిగా ప్రయత్నిస్తున్నాము, ఇది ఎలాగైనా తప్పదు, ఆయన బయటకు వచ్చేదాకా ఊరుకో. ఈ విషయాలు అందరికీ అర్థమైపోయిందండి, అప్పటికే అర్థమైపోయింది. ఎలక్షన్స్ గురించి వెయిట్ చేశారు, అందరూ ఏకమైపోయారండి మొత్తం అంతా కూడా. కానీ ఒకటి అనుకున్నారండి అందరూ కూడా, వీళ్ళందరూ ఎన్ఆర్ఐస్ వచ్చారు, ఈ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ తరలి వచ్చారు. ఆ 3 రోజులు బస్సులు కూడా ఖాళీలు లేక బస్సులో లారీల్లో కూడా ఎక్కెళ్ళారండి వాళ్ళు. పాపం బండి స్కూటర్స్లో వెళ్ళారు. అలా వెళ్ళి అన్ని విలేజ్లో ఉండి వాళ్ళు తయారు చేశారండి. వీళ్ళు అంటున్నట్టు ఈవీఎంలు నా బొంద, వీళ్ళకి ఎందుకు ఓటులు రావని తప్పుడు మాట్లాడినవి. నిన్న కూడా ఏదో అంబట్రాంబ మాట్లాడుతున్నాడు, మాకు లెక్కించండి. మరి ఏం లెక్కిస్తారు నీకు ఏం మోహన్ చూసి నేను లెక్కిస్తారు, నువ్వు చేసిన పనులకి వేస్తారా? ప్రతి ఒక్కళ్ళు కూడానండి, అట్టడుగు ప్రజలు కూడా అమ్మఒడిని వేశాడు. అమ్మఒడిని వేసినా ఎన్నాళ్ళు వేస్తారు, ఆ డబ్బులు కాస్త ఆ కొడుకు ఎవడో పట్టుకుపోతాడు, ఉద్యోగం నాకేది, వాళ్ళు ఇవ్వరు కదా ఆడవాళ్ళకి. అమ్మఒడిని వేస్తే ఆ పిల్లలు బయటకు వచ్చి ఏడుస్తారు, మాకు ఉద్యోగం లేదు, ఈ అమ్మఒడేసి అన్నాడు గడుపుతాడు అని చెప్పి, అభివృద్ధి కావాలి కదా అని కింద జాతి వాళ్ళు కూడా పాపం ఏమీ లేని వాళ్ళండి, బాగా
వీకర్ సెక్షన్స్ అన్నీ కూడా లేదు బాబు గారిని గెలిపిస్తేనే అభివృద్ధి చెందుతుంది అని నిశ్చయానికి వచ్చేసేసి ఇంత ఈ రాష్ట్రంలోనే ఎక్కడా జరగలేదండి, ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. ఆంధ్రప్రదేశ్లో అందరూ మూకమ్మడిగా వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఓడించడం జరిగింది. అలా ఆయన గెలవడం ఎంతమందికి ఆనందం అండి, ఎంతమంది అండి ఆయన వస్తూ ఉంటే పూలవర్షం కురిపించారు జైల్లో నుంచి వస్తుంటే. ఆయన పాపం ఆయన మొహం చూస్తే అసలు ఎక్కడా కూడా పైకి అంటే మనకు తెలుస్తుంది, పర్సనల్గా ఫీల్ అయ్యే వాళ్ళకి తెలుస్తుందండి. మొహంలో పాపం కొంచెం ఉన్నా బయటికి చూపించుకోకుండా దృఢంగా ఉండాలి. ఒక ముఖ్య అతిథి, ఒక రాజు ఎలా ఉంటాడో ఒక రాజ్యానికి ఆ విధంగా దృఢత్వంగా ఉండి ఆయన ఏదో ఒకటి చెయ్యాలి, దీన్ని నా ప్రజలు నేను కాపాడుకోవాలి అనే ఒక సదుద్దేశంతో ఆయన ముందుకెళ్ళారు తప్ప ఇంకేం లేదండి. ఆ వెంకటేశ్వర స్వామి సేవించుకుని అక్కడ జరిగే అనేక, మొన్న కూడా ఆయన చెప్పారు చూడండి, అలాంటివన్నీ కూడా జరిగాయి. అక్కడ బూతులు మాట్లాడడం కానీ, మాంసాహారాలు తీసుకురావడం కానీ, అపవిత్రం చేసి వేరే వాళ్ళు వచ్చి అక్కడ డిక్లరేషన్ కూడా ఇవ్వాలి కదా ఫలానా అని, అవన్నీ ఇవ్వకుండా వేరే మతస్థులు తీసుకొచ్చి పెట్టి, ఇష్టం లేని వాళ్ళని అక్కడ పెట్టకూడదు కదండి. ఇప్పుడు దేవుడి దగ్గర అందరూ ఒకటే, ఎవరి దేవుడు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి మతం వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ మతాన్ని చెడగొట్టండి అని వీళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టకూడదు కదండి. అలా చేరిన వాళ్ళంతా తిరుపతిలో. ఇంకా అందరి పని ఈయన పడతారని అనుకుంటున్నామండి. బాబు గారు ఆయన వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, తర్వాత మీకు ముఖ్యంగా ఏంటంటే అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. బాబు గారు గెలవడానికి నేను ఒక కారణం అనుకున్నాను నిజంగా. నా మనస్ఫూర్తిగా నేను ఇవాళ చెప్తున్నాను, మీ ద్వారా అందరికీ తెలవాలి. నా శకునం మంచిది, ఆయనకి ఇలాంటి ఇబ్బంది పెట్టాడు, ఆయన కొంచెం ఇబ్బంది పడ్డారు తప్ప, తిరిగి మనం గోడకి బాల్ వేస్తే ఎలా తిరిగి టక్కని కొట్టుకుంటుందో అలా నిలబడ్డారండి ఆయన. నిలబడినందుకు అందరూ ప్రతి వాళ్ళు కన్నీటి బొట్లండి. సాఫ్ట్వేర్ వాళ్ళు హైదరాబాద్లో అండి మెయిన్. అసలు నాకు ఆంధ్ర గురించి కూడా ఆలోచించలా, బెంగళూరు నుంచి హైదరాబాద్లో అంటే నాకు నెట్వర్క్ ఉందండి అంతా. మా చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ, నాకు యుఎస్లో కానీ అందరూ తెలుసు. మా పిల్లల ద్వారా కానీ, మా కజిన్స్ ద్వారా కానీ అన్నీ తెలుసుకున్నా అండి. ఆయన నెగ్గాలని కులం మతం ఏం లేదండి, అందరూ కూడా ఎలాగైనా నెగ్గించాలి, ముగ్గురు కలిసి. అందులో మన మోడీ గారు తలుచుకుంటే అవ్వద్దు లేదు. ఆయన ఎంత ఫీల్ అయ్యారండి, ఆయన దగ్గర తీసుకుని మొన్న ప్రమాణ స్వీకారం చేస్తుంటే అలా అంటి పెట్టుకుని టీవీ దగ్గర అంత ఏడ్చారండి నేనైతే. అమరావతి చూసారా మొన్న విజువల్స్? పూల వర్షం చూసారా? అసలు ఎంతండి వాళ్ళు రైతులు పాపం, మరి అవంతా సంతోషాలు కదండి. ఆయన అదే బాబు గారికి ఆశీర్వాదం, ఆ రైతుల ఆశీర్వాదమే కదండి. వాళ్ళ కళ్ళలో తృప్తి. వాళ్ళందరినీ చెడగొట్టాలనుకున్నారు. ఇక్కడికి సిబిఎన్ గారు అయితే హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా చేస్తారు, హ్యాపీగా అందరికీ పోస్టులు కూడా చక్కగా ఇచ్చారండి. ఎవరికి ఏం ఇవ్వాలి, ఎవరికి ఏం చేయాలన్నది ముగ్గురు కూడా త్రిమూర్తుల్లాగా ముగ్గురు కూడా ముందుకెడతారు. ఎటువంటి అపశృతులు జరగకుండా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెడతారు. లోకయుక్తంగా ఆయన గుర్తింపు వచ్చేసిందండి. అది తర్వాత నేను చాలా సంతోషపడ్డా అండి. నేను ఎదురు వెళ్ళింది ఆయనకి 5 రోజులు ఆ ప్రాబ్లం వచ్చింది. నేను ఎంత ఏడ్చానో ఇవన్నీ చూసుకునే కదా ఇంత కదలి వచ్చారు అందరూ కూడా. ఆయనకి వాడు ఇంకో రకంగా అనుకుని ఆయన లోపలేశాడు. కానీ నువ్వు పోతావు, అలా పోతాడని, నువ్వు పోతావు రా అని నేను అనుకున్నా అండి. మీకు నచ్చింది ఏంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే యాక్చువల్గా ఆర్థిక నేరాలండి ముందర. ఫస్ట్ ఆయన ఆర్థిక నేరాలు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే తండ్రినే ఎదిరిచ్చాడు, వద్దు తప్పు పని ఆయన చెప్పారటండి రాజశేఖర రెడ్డి. ఎందుకంటే ఆయన దగ్గర సూర్యుడు అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన నమ్మిన బంటు. వాళ్ళ చుట్టాలంతా నాకు తెలిసిన వాళ్ళేనండి, ఆయన సిస్టర్లు వాళ్ళంతా సూర్యుడు తాలూకు. ఆ సూర్యుడిని తీసేసాడండి. సూర్యుడు వచ్చి బయట చెప్తారు కదండి, పని వాళ్ళ ద్వారా డ్రైవర్ల ద్వారానే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఆయన పాపం ఇలాంటి పనులు చెయ్యొద్దు, ఒక లిమిట్గానే తీసుకోవాలి, పెట్టుకున్నా కదా వద్దురా అంటే నువ్వు ఎందుకు సంతకం పెట్టని బెదిరించావటండి. బెదిరించి చెయ్యి కూడా చేసుకోబోయాడని విన్నా. అలాంటి వ్యక్తి ఆర్థిక నేరాల్లో లోపలికి వెళ్ళాడు. బాబుగారు చేసింది ఏం లేదు, ఆవిడ కాంగ్రెస్లోనే చేశారు. వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి? పార్టీకి చెడ్డనేం వస్తే సోనియా గాంధీ వాళ్ళు ఊరుకోరు. ఆ విధంగా లోపలికి వెళ్ళాడండి. కానీ బాబు చేయించాడు. ఏం జరిగినా కూడా ఆయన పదవిలో లేకపోయినా ఆయన చేయించాడన్నాం అంటే నువ్వు అసమర్థుడివి, అంతే కదండి. నీ పాలన సరిగ్గా లేదు కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు. నువ్వు మెయిన్గా ఆయన పాలనలో ఏంటంటేనండి, ఆయనకి ఎవరు అడ్వైజ్ చేశారోనండి, అందరూ సొంటలే ఆయనతో అడ్వైజ్ చేసింది. కొంచెం మంచి మార్గంలో పెట్టుంటే ఒకవేళ ఏదైనా కాస్త మారి పరిపాలన బాగా చేసేవాడేమో, కానీ చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు నమ్మేశాడండి. ఏంటంటే నువ్వు రాజులాగే ఉంటావు, నువ్వు ఈ డబ్బు మాత్రం పంచిపెడుతూ ఉండు, డబ్బులు ఉన్నా లేకపోయినా
అప్పు తీసుకొస్తూ ఉండు, ఎక్కడి నుంచో తీసుకురా, లేకపోతే ఎవరినైనా చంపో బెదిరించో డబ్బులు తెచ్చేసి వాళ్ళకి ఇచ్చుకున్నావు అనుకో, ముందర నీ ఓటు బ్యాంక్ నిలబడుతుంది. ఇదేండి ఆయన ఉద్దేశం. ఆ దాంట్లో అక్కడ పోయాడండి ఆయన. ఎన్నాళ్ళండి మభ్యపెడతాం, డబ్బులు ఇచ్చి ఎన్నాళ్ళు మభ్యపెడతాం. వాళ్ళు ఆడవాళ్ళు అమ్మఒడులు తీసుకుని ఎన్నాళ్ళు బతుకుతారు వాళ్ళు? అది వాళ్ళే కళ్ళు తెరిచేశారు కదా, మా పిల్లలకు ఉద్యోగాలు ఎట్లాగా, ఈయన్ని ఇలా ఎన్నాళ్ళు తెస్తాడు, అందరు చూస్తున్నారు కదా. అదొక మెయిన్ కారణం అండి. ఎవరికి నచ్చల అమ్మఒడి అండి. తీసుకున్నారు, ఇస్తే ఎవరైనా తీసుకుంటారు. ఏమంటారు, నాకు కూడా ఎవరినో 20,000 తీసుకొచ్చి ఇచ్చానుకోండి, తప్పకుండా తీసుకుంటా. అవి కూడా అమ్మఒడిని అందరికి కాదండి, అందులో పనిచేసే వాళ్ళకి, ఉన్నవాళ్ళకి, లేని వాళ్ళకి అవన్నీ కూడా వేసాడు. వాళ్ళందరూ వేసేస్తారని ధీమాగా అనుకున్నాడండి. కానీ ఇంకోటి ఏంటంటే ఈ ల్యాండ్ గురించి అండి, చాలా తప్పు కదండి. నీ ఫోటోలు ఎందుకు, ఎవరికి కావాలి? నువ్వు ఉన్నతంగా ఆలోచించు, ఒక్క విషయం కూడా ఉన్నతంగా ఆలోచించలేదు. ఫోటోలు వేసుకుని మీకే సొంతం ఇస్తానడం, క్యాంపెయినింగ్లో అంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, గ్లాసు బయట ఉండాలి. ఎంత అసహ్యం చెప్పండి. సైకిల్ తోసి పడేసాం. ఎంతమంది సైకిళ్ళలో పెడుతున్నారండి పిల్లలంతా సైకిళ్ళు. ఎంత ఇంపార్టెంట్ సైకిల్ గుర్తు ఆయన పెట్టిన, ఇది రామారావు గారు పెట్టింది సైకిల్ గుర్తు. అంత నీచంగా మాట్లాడతావా? ఫ్యాన్ ఇంట్లో పెట్టుకోండి. ఇప్పుడు అపోజిషన్గా మాట్లాడచ్చండి, నేను ఆయనకంట బాగా చేస్తా, నన్ను ఆశీర్వదించండి, నేను ఇంకా మీకు ఇన్ని చేయగలుగుతా అని చెప్పాలి. కానీ ఎంతసేపు బాబుని తిట్టడం, బాబు అలా మాట్లాడాడు, ఇలా మాట్లాడాడు, అది తిప్పికొట్టి చంద్రబాబు నాయుడు గారు చక్కటి రిప్లై ఇచ్చుకుంటూ వచ్చారండి ఈ 3 నెలల్లో. ఈ అక్టోబర్లో ఆయన వచ్చేసారు కదా, నవంబర్ డిసెంబర్ ఉతికి పారేశారు. ఇంకా యువగళం అయితే లోకేష్ బాబు నాయుడు చెప్పక్కల, అబ్బాయి మంచి నాలెడ్జ్ అండి, ఆ అబ్బాయిని పప్పని తిడతావా? ఆ రోజా ఏం మంత్రి అండి రోజా? రోజా ఏమిటని అందరికీ తెలుసండి, శివప్రసాద్ దగ్గర నుంచి వచ్చింది. ఆ శివప్రసాద్ ఆవిడని ఎలా తీసుకొచ్చాడో ఎందుకో అందరికీ తెలుసున్నదే. మన నోటితో ఒక ఆమెను అనకూడదు, కానీ ఆవిడ ఎన్ని చెడ్డ పనులు చేయాలో చేసి ఆమె హీరోయిన్ అయింది. సరే, ఎలాగో మరి తెలుగుదేశంలో తిరిగింది. ఒక పార్టీని అంటపెట్టుకు ఉండాలి కదండి. ఆయన డబ్బులు ఇస్తాను ఆచూపు ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. రామ్మ 10 కోట్లు ఇచ్చేస్తారే దగ్గరికి వచ్చేయని. ఇంకా వాళ్ళకి ఏముందండి, విలువలు లేని వ్యక్తులు ఎక్కడికైనా పోతారు. అలా వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో కలిసి పవన్ కళ్యాణ్ని తిట్టడం, చిరంజీవిని తిట్టడం, ఈయన్ని తిట్టడం, అవన్నీ కూడా జనాలకు నచ్చలేదండి. ప్రతి ముసలివాడు కూడా, అంటే నేను పర్సనల్గా వెళ్ళా, ఏలూరు అండి మాది, ఏమండి నరసాపురం మా వాళ్ళు ఉన్నారు, మేము పుట్టిన ఊరు కొవ్వూరు, వెస్ట్ గోదావరి. ఇవాళ కూడా చెప్తున్నారు, ఎందుకే మీరు వేయలేదు. యాక్చువల్గా నుండి ముఖ్యమైన విషయం చెప్తున్నా, ఇవాళ బాబు గారు వాళ్ళు వ్యక్తుల్ని బట్టి అనుకుంటా, వ్యక్తులు బట్టి కొంతదాకానే అండి. గోపాలపురం ఉన్న వ్యక్తి కొవ్వూరులో వెంకటేశ్వర గారిని ఆయన నెగ్గారు. కొవ్వూరులో ఎవ్వరికి తెలియదండి ఆయన. నిన్ననే మా కజిన్స్ అందరూ కూడా మాట్లాడుకుంటారు, ఆయన తెలియదు, ఆయన అక్కడ చేయలే. బాబు గారిని గెలిపించడానికి కంకణం కట్టుకున్నారండి. కంకణం కట్టుకుని వేశారమ్మా ఇవి రాజ్యలక్ష్మి అని మా వాళ్ళందరూ చెప్పారు. ఆయన ఎప్పుడు ఇక్కడ ఏం చేయలేదు. అక్కడ తెలుగుదేశం గెలవాలి, బాబు గారు రావాలి. బాబు గారు రావాలంటే ఎవరిని నిలబెడుతున్నారో వాళ్ళకు ఓట్లేసి గెలిపించాలి. దీంతోనే మొత్తం అంతా అన్ని సీట్లు వచ్చేసాయి. లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి 21 ఎందుకు వచ్చేస్తాయి చెప్పండి? 18, 17 అనుకున్నారు. ఆ రజనీ గారు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద అనలిస్టులు ఉన్నారు కదా, 18, 17 అలా అనుకున్నారు. మొత్తం గెలిపించారు అంటే ఈ కూటమి గెలవాలి. లేకపోతే బీజేపీ మీరు సపరేట్గా పెడితే ఓటు బ్యాంక్ లేదు కదండి అసలు మనకు ఆంధ్రాలో. మరి ఆయన్ని కూడా గెలిపించారంటే వీళ్ళు ముగ్గురు కలవాలి. వీళ్ళ ముగ్గురు కలవాలంటే ఈ మెజార్టీ తీసుకురావాలి. ఈ మెజార్టీ తీసుకొస్తేనే వీళ్ళ నోరు మూయించి ప్రతిపక్ష పార్టీకి కూడా పనికి రాకుండా కూర్చోబెట్టారు మూల. అసలు తెలియదు కదండి ఇలా అవుతుందని. బళ్ళు వాళ్ళ బళ్ళు అవుతా ఉంటాం చూడండి. ఎప్పుడు కూడా విర్రవేయకూడదు అనేది అదే. ఎప్పుడు ఎలా ఉంటామో, ఏం చేస్తామో, మంచిని పెంచుకుంటూ ముందుకెళ్ళాలి. ఆ మంచితనం అనేది నశించిపోయింది జగన్మోహన్ రెడ్డిలో. తల్లే కంటతడి పెట్టుకుని ఆవిడ ఎక్కడికో పెడితే ఆవిడని వెతికించడానికి కూడా మనుషులు పంపారు. అమెరికా పారిపోయింది ఆవిడంటే చూడండి మరి. నా బిడ్డను గెలిపించాడు నేను, అది కాంగ్రెస్కి వేయలే, అది వేరే విషయం అనుకోండి. ఆవిడకేవో వేశారు పాపం. కానీ దానివల్ల జగన్మోహన్ రెడ్డికి దెబ్బ చాలా 20-30% జరిగిందండి అది. ఇప్పుడు అవన్నీ కూడా నేను ఒక్కటే వేడుకుంటున్నానండి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి చిన్నపిల్లల్ని కదిలిస్తున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు తెలిసాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి చరిత్ర పుటాల్లో నిలిచిపోతారండి. కేంద్రంలో కూడా ఏం పేరండి అందరూ కూడా. రజనీకాంత్ గారు వాళ్ళంతా తమిళనాడులో కూడా ఈయన గురించి, మాది మెడ్రాస్ అండి మా వారిది. అసలు వాళ్ళందరూ కూడా బాబు గారు గెలవాలి ఎంతమంది ప్రార్థించారు అండి, చాలామంది. మేమైతే మా మెంబర్స్ అంతా మేము పెద్ద హోటల్లో మీటింగ్ పెట్టామండి. మీటింగ్ పెట్టి ఈ అరాచకం గురించి గొంతెత్తాం మేము కూడా.
అవతల ఇక్కడ పెద్ద ఎత్తున ఫంక్షన్ చేస్తూ ఉంటే వీళ్ళంతా సాఫ్ట్వేర్ వాళ్ళు, మేము హోటల్లో మాట్లాడామండి. అదే అక్కినేని నాగేశ్వరరావు బర్త్డేకి ఆయన్ని పిలిచి రాలేకపోయినందుకు ఆ రోజు ఇలా జరిగింది అని చెప్తే అందరూ కూడా మన ఏబిఎన్ వాళ్ళు కానీ వేరే ఇంకా సోషల్ మీడియాస్ కూడా వచ్చి తీసుకున్నారండి. నా వంతు కృషి అంటే చంద్రుడికో నూలు పోగులాగా నేను బాబు గారికి నా వల్ల ఏం చేశానండి. ఆయన గెలిచినందుకు చాలా సంతోషం. మా నన్నపనేని రాజకుమారి గారు కూడా మా గౌరవాధ్యక్షురాలు, ఆవిడ కూడా మాతో ఉండి 25 ఏళ్ళు కాంగ్రెస్లోంచి బాబు గారి యొక్క ఇది నచ్చే ఆవిడ వచ్చేసారండి తెలుగుదేశంలోకి. ఇప్పుడు ఆవిడకి వయసు పైపడ్డంతో ఇప్పుడు అనిత గారు చక్కగా ఆవిడ నిర్వహిస్తున్నారు. ఆ హోమ్ ఆవిడకి ఇచ్చారు. ఆవిడకి తెలుసు ఏమేమి కేసులు జరిగాయో. అనిత గారు ఎవరిని ఎక్కడ పెట్టాలో ఈ మహిళలు కూడా కొంతమంది శ్యామలు అనుకోండి, ఈ రోజా అనుకోండి, ఈ శ్రీరెడ్డి అనుకోండి, అనవసరమైన బూతులు మాట్లాడడం అన్నీ నిజంగా మహిళలకే అసహ్యం అనిపిస్తుంది. సిగ్గుచేటుగా ఉందండి. దాని మీద కామెంట్లు కూడా పెడుతున్నారు. అందరు చూశారు కదా ఎంత అసభ్యకరంగా ఆమెను తిడుతున్నా. ఆమెకేం అర్థం అవట్లా. ఎంతమంది అంటున్నారండి అసలు ఆ కిరణ్ అనేవాళ్ళు ఇంత తిడుతున్నారండి. మాట్లాడకే ఇలా తప్పే అంటే అయినా రెచ్చిపోతుంది. మరి ఇవన్నీ ఉద్వాసన పలకాలి అనిత గారని నేను అనుకుంటున్నాను. ఒక హోమ్ మినిస్టర్ లెవెల్లో ఆవిడ, బాబు గారి దాకా అక్కర్లేదండి. ఆ లెవెల్లో ఉద్వాసన పలికి వీళ్ళందరినీ ఒక మహిళా కోర్టులో పెట్టి జైల్లో పెట్టాలండి. జైల్లో పెట్టి ఈ మాట్లాడుకుంటా ఉంటావా అని ఏం తగిన శిక్ష వేసి వాళ్ళకి కొన్నాళ్ళు బయటకు పంపాలండి వాళ్ళు ఒప్పుకున్నాక. ఆ విధంగా లేకపోతే మిగతా మహిళలు పాడైపోతారండి. బూతులు నేర్చుకుంటున్నారు. రేపు యువత ఏమవుతుంది చెప్పండి. యువతను దృష్టిలో పెట్టుకుని ఈ పాడు మాటలు మాట్లాడేవాళ్ళు, అలాగే ఇప్పుడు కొడాలి రాని కానీ, అంబటి రాంబాబు కానీ, వల్లభనేని వంశీ కానీ ఎన్ని మాటలు అన్నారండి. భువనేశ్వరి గారు అన్నారండి. అప్పుడు కూడా నాకు రాధాకృష్ణ గారు, వెంకటకృష్ణ గారు ఇంటికి పంపారు. నాకు మీడియా పంపితేనండి మాట్లాడానండి. భువనేశ్వరి దేవి గారిని అంటారా? ఎన్టీ రామారావు గారు కూతుర్ని అన్ని మాటలు మాట్లాడతారండి వీళ్ళు అప్రాచ్యులు. అవన్నీ వీళ్ళు మన వాళ్ళు కూడా వీడియో పెట్టారు చూడండి. ఎచ్చోట జరుగు కర్మ అక్కడే అనుభవిస్తాం అన్నట్టు ఒక వీడియో. అది చాలా ఎఫెక్ట్ అయిందండి. రాక్షసుల్లాగా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి ఇక్కడే నువ్వు అనుభవిస్తావు నాయన అన్నట్టు. అటు చేసిన పాపకర్మాలన్నీ కూడా ఆ డాక్టర్ని కొట్టడం, చంపడం, ఎన్ని పనులు చేశారండి అసలు. ఆయన మాస్కులు అడిగితే ఆయన చంపించేస్తావా? పిచ్చివాడిని చేస్తారండి. ఇవి ఏమిటి అసలు? మరి అంత సైకలాజికల్గా జగన్మోహన్ రెడ్డి నాట్ వెళ్ళనుకుంటున్నానండి. ఏదో పిచ్చి లోపల ఉండొచ్చు. ఆ పిచ్చిని వదిలించేశారు ఇప్పుడు. ఆ పిచ్చి మాటలే మొన్న TV9లో రజనీకాంత్ గారు, నేను అదే అయ్యా ఎందుకు ఇలాగా ఆయన రజనీకాంత్ గారు వెనకేసుకొస్తున్నారు, ఆయన షేర్ ఉండనండి ఏమైనా ఉండండి, మీడియాస్ మాత్రం నిజాయితీగా లేకపోతే చాలా అప్రదిష్టపడి ఇప్పుడు ప్లేటు ఫిరాయించి ఇప్పుడు పొగిడేస్తే సరిపోతుందండి. కొంచెం ఎన్టీవీ ఆయన ఇంకా మంచిగా చూపిస్తున్నారు. మనం మంచిగా చెప్పుకోవాలి కదండి. కొంచెం ఇంకా వాళ్ళ గురించి చెప్తున్నారు. ముందర వేరేలా వాళ్ళు మాట్లాడినట్టే గవర్నమెంట్ మారితే మారిపోదాం, అలా ఉండకూడదు. నిజాయితీ ఎక్కడుందో అపోజిషన్ పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ గురించి మాట్లాడు, జగన్మోహన్ రెడ్డి మంచి మాటల గురించి మాట్లాడు. అంతేకాని తిట్టడం ఏంటండి అసలు? అన్ని మాటలు తిట్టించడం ఆ కూర్చోబెట్టి. నాకు చాలామంది అందులో తెలుసండి ఎన్ని మాటలను TV9లో కూర్చొని తిట్టడం. సాక్షిలో కూర్చోబెడతారా తీసుకొచ్చి? ఎదుర్కోవాలి కదండి. మాటలు ఇద్దరితో ఎదుర్కో, మంచి పనులు చేస్తాను ఎదుర్కోవాలి. అయితే ఆయన సజెషన్స్ ఏం తీసుకోవాలా? అవమానిస్తావు అసెంబ్లీలో. ఒక్కటండి, భగవంతుడు అనేవాడు ఉన్నాడనడానికి. ఆ వేళ అసెంబ్లీలో నేను రాను, ఇది కౌరవుల సభ, ఇది గౌరవ సభ కాదు అని మాట్లాడారు. ఆ వేళ నేను ఎంత బాధపడ్డానండి ఆయన వెళ్ళి ఏడ్చాక. తప్పకుండా బాబుగారు మిమ్మల్ని భగవంతుడు కాపాడుతాడు, వీళ్ళు కాదు, ఈ రాక్షసులు కాదనుకున్నానండి. అందుకే ఆయన వేసేశాడు. శ్రీకృష్ణ భగవానుడు ఉత్తరే కాదండి.